ఇదిగోండి పిన్ని గారు. ఇదిగో. అభి, రాహుల్. అమ్మా, నాకది పడదు. ప్లీజ్ ఫోర్స్ చేయకు. అమ్మా, కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తానమ్మా. అభి, ఇదిగో తాంబూలం, నువ్వైనా వేసుకో. ఇదిగో. సరోజిని, ఆచారం ప్రకారం మొదటి తాంబూలం అమ్మవారికి సమర్పించాలి కదా? అవునండి, నేను మర్చిపోయాను. మంచి సంతానాన్ని ఇవ్వమని కోరుకుంటూ అమ్మవారికివ్వాలి. పోన్లేండి, ముందే గుర్తొచ్చింది. అభి, వెళ్ళి దేవుడి దగ్గర పెట్టు. అయ్యయ్యో, మత్తు పదార్థం పెట్టిన తాంబూలం వేసుకోకపోతే ఎలా? ఒక పని చేస్తాను, అభి వచ్చేలోపు ఇంకో తాంబూలంలో మత్తు పెట్టేస్తా. అమ్మా, నాకు అర్జెంటుగా సుస్సు, నన్ను తీసుకెళ్ళవా? దానికి నేనెందుకు, నువ్వే వెళ్ళవే. నాకు భయం, రా అమ్మా ప్లీజ్. లలిత, పాప భయమంటోంది కదా, తీసుకెళ్ళమ్మా. సరే పద. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా అభి, నువ్వు చాలా తెలివైన దానివి. నీకేదీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇంట్లో నీకు శ్రేయోభిలాషులే కాదు, శత్రువులు కూడా ఉన్నారు. అందుకే అడుగడుగునా జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరేమన్నా సరే సహనంతో ఓర్చుకో అమ్మా. ఈరోజు నీకు చాలా అమూల్యమైంది అభి. సమస్యలన్నీ మర్చిపోయి అల్లుడిగారితో సంతోషంగా ఉండు, సరేనా? ఐరేంద్రి, అభి పాలు తీసుకెళ్ళాలి కదా, వెళ్ళి పాలు వేడి చేసి తీసుకురా. గోరువెచ్చగా ఉండాలి, సరేనా? సరే పెద్దమ్మా. ఛా, నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. వదినా, ఏంటి ఏదో డిసప్పాయింట్ లో ఉన్నట్టున్నావు? నేనా? ఏం లేదే, ఊరికే చూస్తూ ఉన్నాను. నువ్వు కంగారుగా బయటికి వెళ్ళటం, రావటం, తాంబూలం కలిపేటప్పుడు కూడా ఏదో టెన్షన్ పడుతూ ఉండటం అంతా గమనించాను. నిజం చెప్పు. నీ దగ్గర దాచేదేముందిలే కాని, నువ్వు శోభనం ఆపుతావో లేదో అని నేనే మత్తు పదార్థం తెప్పించి అభి తినే తాంబూలంలో కలిపిచ్చేస్తే తిని నిద్రపోతుంది కదా అనుకున్నాను. కానీ నా ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అందుకే దేనికి తొందరపడకూడదు అనేది. నా మాట విని కూల్గా ఉండు వదినా. జరగాల్సింది జరగదు. ఈ ఫస్ట్ నైట్ ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళి పాలు వేడి చేయి, వెళ్ళు. ఈ ఇంట్లో నేనందరికీ పని మనిషిని అయిపోయాను. ఛా, ఈ శోభనం చెడగొట్టకపోవాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. హలో మేడం, నేను మీ ఇంటి అనుకున్నాను మేడం. ఓకే, నేను చెప్పినట్టుగా బ్యాక్ డోర్ దగ్గర నుంచి బాల్కనీ సైడ్ వచ్చి నిలబడు. నేను రాహుల్ని అక్కడికి తీసుకొస్తాను. అతను నిన్ను గమనించేలా నువ్వు తడబడుతూ అనుమానంగా కనపడాలి.
అప్పుడే అతనొచ్చి నిన్ను నిలదీస్తాడు. ఏం చెప్పాలో గుర్తుంది కదా? అంతా మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. సరే, వెయిట్ చేయి. ఈ రాహుల్ ఎక్కడున్నాడు? ఇంట్లో జరిగేది ఏదీ నాకు నచ్చడం లేదు. కానీ ఈ విషయం అమ్మతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాలో నేను నలిగిపోవాల్సి వస్తుంది. రాహుల్, నీతో కొంచెం మాట్లాడాలి. ఇలా రా. ఏంటక్క, ఏం మాట్లాడాలి? రాహుల్, అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు, నువ్వు మాత్రం ఎందుకింత డల్గా ఉన్నావో నాకు తెలుసు. నీ చిన్ననాటి స్నేహం, ప్రేమ గురించి ఆలోచిస్తున్నావు కదూ? అవునక్క, నేను తనతోనే నా జీవితం అనుకున్నాను. అమ్మతో నా మనసులోని మాట చెప్పాలనుకునే లోపే ఇలా జరిగిపోయిందక్క. నేను ఈ పెళ్లిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేనక్క. నువ్వు యాక్సెప్ట్ చేయకపోవటమే నాకు కావాలి రాహుల్. నేను అర్థం చేసుకోగలను రాహుల్. మనసులో ఒకరిని పెట్టుకుని వేరొకరితో జీవితం పంచుకోవటం నరకంతో సమానం. కానీ ఏం చేస్తాం? తలరాతని తప్పించలేం కదా. అయినా నువ్వైనా పెద్దమ్మ కంటే ముందుగా అభితో అయినా ఈ పెళ్లి నీకిష్టం లేదు అని చెప్పాల్సింది. చెప్పానక్క, వ్యాలంటైన్స్ డే రోజే చెప్పాను. అవునా? నీ మనసులో తను లేదు అని తెలిసి కూడా అభి ఇంట్లో ఎవరితో చెప్పుకునే ఎందుకుంది? తన ఉద్దేశం నాకు తెలియదు, కానీ నేను చెప్పాలనుకునే లోపే జంగమయ్య రావడం, శివ కళ్యాణం గురించి చెప్పడంతో అభినే నన్ను కూడా ఆపింది. అవునా? అంటే అభి నిన్ను కావాలని ఆపుండదులే. మేబీ తను నిదానంగా చెబుదామనుకుని ఉంటుంది. కానీ ఇలా జరుగుతుందని తను కూడా ఎక్స్పెక్ట్ చేసుండదు.